గన్నవరం ఎయిర్పోర్ట్ వద్ద చెన్నై ఢిల్లీ వెళ్లే ఎయిర్ ఇండియా విమానాలు గాలిలో చక్కర్లు కొడుతున్నాయి. ఎయిర్పోర్ట్ ను దట్టమైన పొగమంచు కమ్మేయడంతో ల్యాండింగ్ టేకాఫ్ కు ఇబ్బందిగా మారింది. దీంతో గాలిలోనే విమానాలు చక్కర్లు కొడుతున్నాయి. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, మంచు కారణంగా గన్నవరం చేరుకోవాల్సిన విమానాలు ఆలస్యంగా జరుగుతూ ఉన్నాయి. మరోవైపు కింద దిగే ఏవో కనిపించకపోవడంతో పైన చక్కెర్లు కొడుతుంటే ప్రయాణికులు కూడా ఆందోళన చెందిన పరిస్థితి. ఎందుకంటే గత 2 రోజులుగా కూడా ఉదయం పూట బాగా దట్టమైన మంచు నెలకొంటూ విమానం సరైన మార్గం కనిపించకపోవడంతో ఆ పైలట్ కూడా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి. అదేవిధంగా ఆ రన్వే కూడా పూర్తి స్థాయిలో మంచు కప్పేసిన నేపథ్యంలో సిగ్నల్ వ్యవస్థ కూడా సరిగ్గా కనిపించకపోవడంతో అక్కడక్కడే చాలాసేపు కూడా చక్కెర్లు కొట్టింది. దీంతో ప్రయాణికులు కూడా ఏం జరుగుతుందని కొంత ఆందోళన వ్యక్తం చేశారు. అయితే మొత్తానికి సిగ్నల్ వ్యవస్థ అందుకోవడంతో ప్రస్తుతానికి అయితే దాన్ని రన్వే దించేందుకు అయితే ఆ సిగ్నల్ వచ్చినట్టు కూడా సమాచారం ఉంటుంది. ఒకవేళ మరింత దట్టమైన మంచు ఉన్న నేపథ్యంలో అవసరం వెనక్కి పంపించేందుకు సమయంలో ఆలోచన చేసినట్టు కూడా అధికారులు చెప్తున్నారు. అయితే ప్రస్తుతం మంచు ఊడిపోయి కింద దిగేందుకు అన్ని రకాలుగా సిగ్నల్ వ్యవస్థ లైన్ లో రావడం, అలాగే పైలట్ కూడా ఆ సిగ్నల్స్ అందుకున్న నేపథ్యంలో రన్వే దింపేందుకు ప్రయత్నం చేస్తుంటే మనకు వచ్చేప్పుడు పైన సురక్షితంగా కింద దిగుతారని కూడా చెప్పారు. మొత్తం మీద ఈ మంచు కారణంగా అయితే విమానాలు ఆలస్యం అవటం ఒక ఎత్తు అయితే, పూర్తి స్థాయిలో మంచు కప్పేసిన నేపథ్యంలో అసలు రహదారి కనిపించకపోవడం, ఈ విమానంలో ఉన్న ప్రయాణికులు కావచ్చు పైలట్ కూడా చాలా ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తోంది. ఇటువంటి సమయాల్లో కొంచెం అవసరమైతే లైట్ గానే పైలట్లు విమానాలు నడపాలి, కానీ ఇలా మంచులో తీసుకొచ్చి ఇబ్బంది పరిస్థితి ఉండకూడదని ప్రయాణికులు అయితే తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఆమె